హా శైలు, నేను రాక్షసున్నా, అక్కడే ఆగవే, నీ పని చెప్తా అంటూ వెంట పడతాడు సిద్ధు. అమ్మో, నీకు దొరికితే ఇంకేమైనానా అంటూ తనకి దొరకకుండా అందరి చుట్టూ తిరుగుతుంది శైలు. ఏ మర్యాదగా దొరుకు, నేను రాక్షసున్నా అదే అని వెనక్కి తిరిగి వెక్కిరిస్తూ. అలా నేను అనలేదు సిద్ధు, ఆ స్వామీజీ అన్నారు. ఆయన అన్నారో లేదో, నువ్వైతే అన్నావుగా, ఫస్ట్ దొరకవే అంటూ వెంటబడుతున్నాడు. పరిగెడుతూనే నేను దొరకనుగా అంటూ మనోజ్ వెనుక, చరణ్ వెనుక దాక్కుంటుంటే, బావా దాన్ని పట్టుకో అని అనకముందే అక్కడి నుంచి చెక్కేస్తుంది జింకపిల్లలాగా. శైలు, దొరుకుతావా లేదా అని కోపంగా అరుస్తుంటే, దమ్ముంటే పట్టుకో బంగారం అంటూ స్టెప్స్ వైపు పరిగెడుతుంది శైలు. ఇంత పెద్దగా ఎదిగినా కూడా ఇంకా చిన్నపిల్లలాగా ఇద్దరూ చేస్తున్న చిలిపి అల్లరిని కల్లారా చూసుకుంటున్నారు మూడు జంటలు. వాళ్ళ నవ్వుల అల్లరి కోలాహలంతో ఇల్లంతా దగదగ కాంతులతో వెలిగిపోతుంది. ఇల్లంతా చుట్టూ తిప్పిస్తూ ముప్పు తిప్పలు పెట్టిస్తుంది సిద్ధుని శైలు. పాపం వీళ్ళ చిలిపి అల్లరిలో ఇద్దరికి పవర్స్ ఉన్న విషయం కూడా మర్చిపోయి మరీ